అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటుంది. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మరో బీహార్ని తలపిస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఇక్కడ ఎటు చూసినా సరే అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొన్ని పోస్టులు మనం చూస్తున్నాం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. రప్పా రప్పా అనేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే 2.0 చూపిస్తాను అన్నారు. సో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రెండో యాంగిల్ చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు కూడా ఆయన సంక్షేమం పేరుతోటి భారీ ఎత్తున నిధులు అకౌంట్లో జమ చేశాడు. మరి 2.0 ఏం చేస్తాడు అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఆయన 2.0 ఆయన చెప్పిన రప్పరప్ప అని ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు కొంతమంది పాపం తప్పుగా అర్థం చేసుకున్నారేమో. రప్పరప్ప ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పోలీసులని బట్టలెప్పతిస్తాం, ఎక్కడో లాక్కొచ్చి కొడతాం అనేటటువంటి, అంటే లాక్కొస్తాం, సో ఇలాంటి వ్యాఖ్యలను కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో సరే మేమేం తక్కువ తిన్నామా అన్న విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇటీవల మనం చూసాం, తిరుపతిలో ఒక ఘటన జరిగింది. ఈ తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఆయన అనుచరుడు ఒక అతను అనిల్ రెడ్డి అనుకుంటాను ఆయన. సో ఆయన ఒక అబ్బాయిని ఒక గదిలో బంధించి ఏ విధంగా దాడి చేసాడో మనం చూసాం. ఒకసారి దాని గురించి మనం ఆ వీడియోస్ కానీ చూస్తే అసలు ఏంటి మరి ఇంత అరాచకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అనేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోని కానీ ఒకసారి కానీ మనం కానీ చూస్తే ఈ అబ్బాయి పేరు పవన్. ఈ పవన్ ఇతను కర్ర తీసుకొని, ఎంత పెద్ద చేతుల కర్ర ఉందో చూడండి, వీళ్ళంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు. సో ఏ రేంజ్లో అతని మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అతను ఏ విధంగా కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అబ్బాయి చూడండి ఎంత భయంతో వణికిపోతున్నాడు, రక్తగాయాలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ స్థాయిలో అంటే రప్ప అంటే ఇదేనేమో, అతని చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను చూస్తే నిజంగా చచ్చిపోతాడేమో ఈ పిల్లాడు కాసేపటికి అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి మరి ఇంత దారుణమా? అరాచకం అంటే ఇది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు కదా, దానికి కారణం వీళ్ళు. ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఒక వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి ఒక అబ్బాయిని ఈ విధంగా దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా వీళ్ళే చెప్పాలి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే వాళ్ళ అమ్మ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో ఆమె చాలా బాధపడుతుంది. నా కొడుకు ఏమైపోయినాడో తెలీదు, నువ్వు ఎక్కడున్నా రారా నాయన, పోలీసులకు మేము చెప్పాము, పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారని చెప్పేసి. ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కుని ఉంటే, అంటే ఒక నిందితుడికి ఒక అబ్బాయిని బంధించి, అంటే నేను వాస్తవంగా సామాజిక వర్గం గురించి అక్కడ మాట్లాడినాను. ఒక దళిత యువకుడట. సో తప్పు చేస్తే ఎవరైనా సరే సామాజిక వర్గాన్ని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ యువకుని దాడి చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో ఆశ్రమించినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. సో ఈరోజు వీళ్ళంతా కూడా నీతులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి మనం వాళ్ళ అమ్మ ఏం మాట్లాడారో కానీ మనం కానీ ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చేసి ఆ బాధితుడు తల్లి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం మనం. మాట్లాడుతున్నాను, నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు. నీకోసం నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ను కొట్టి ఆ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా మాకు పెడితేనే కదా మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇన్ఫార్మ్ చేశాము. నీకు ఎలాంటి భయము అవసరం లేదు నాన్న, నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న. నీకు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చేయనా, మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. నిన్ను వెతుకుతున్నాం నాన్న, అన్నము నిద్ర అన్నీ మానేసి నాన్న నేను నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నాం నాన్న, దయచేసి మాకు ఫోన్ చేయరా, మేము వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. చూసాం కదా, వచ్చేసి బాధితుడు వాళ్ళ మదర్. ఏమేమంటుంది, నిన్ను ఎవరు కొట్టారో ఇవన్నీ కూడా మాకు వీడియోలు నువ్వు పంపించావు, మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చాయి, మేము పోలీసులు ఫిర్యాదు చేసాం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, నువ్వు ఎక్కడున్నా సరే రానాయన అని చెప్పేసి చేతులు ఎత్తి ఒక తల్లి వేడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఒక కొడుకును కొట్టారు, కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆచూకీ లేకపోవడంతో ఆ తల్లి ఆవేదన అది. అదే ఆ తరువాత మళ్ళీ ఎవరైతే ఈ వాళ్ళ చేత దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఒక సెల్ఫీ వీడియో ఇంకోటి ఆయన రిలీజ్ చేశాడు. అది ఒక్కసారి మనం విందాం. తిరుపతి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నమస్తే సార్.
హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి, మినిస్టర్స్కి, ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం. సార్ ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని అనిత మేడం. చూస్తే అబ్బాయి ఎవరో పక్క నుంచి డిక్టేట్ చేస్తుంటే అది చెప్తున్నాడు. అబ్బాయి చూపు చూస్తే ఒకసారి మనం సైడ్కి చూస్తున్నాడు, అంటే ఎవరో చెబుతూ ఉన్నారనమాట ఇలా మాట్లాడు అనేసి. అబ్బాయిని కూడా మనం చూస్తే ఒకసారి అబ్బాయి పరిస్థితి చూస్తే మొత్తం చెమట పట్టిపోయినటువంటి సిచ్యువేషన్. డిఎస్పీ గారికి నమస్తే సార్. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి, మినిస్టర్స్కి, ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం. సార్ ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్. వాడి తప్పించుకు వెళ్తున్నాడు సార్. నేను దొరికిపోయినాను. ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అనే సార్, ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ వీడియో వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఊరికే నల్ల ఈ మధ్యకాలంలో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. ఏంటి అంటే ఒకరిని కొట్టడం, వాడి చేత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించడం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి. ఈ అబ్బాయి కళ్ళలో ఎంత భయం కనిపిస్తుందో చూడండి. ఆ అబ్బాయి చెమట్లో పట్టిపోయినటువంటి పరిస్థితి. సెల్ఫీ వీడియో తీసుకునే సందర్భంలో పక్కన ఎవరో డిక్టేట్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ భయపడుతూ మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మా అన్నయ్య ఒకే కంచంలో దీని ఆయన ఇంత పెద్ద ఏదైతే కర్ర ఉందో కర్ర తీసుకొని కొట్టేటటువంటి ప్రయత్నం చేయడం. సో ఒకే కంచంలో తినాలని చెప్పేసి అబ్బాయితో చెప్పించడం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సో ఖచ్చితంగా నిజంగా ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి మీరు రప్ప అనేసి మీరే ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? తప్పు చేసిన వాళ్ళని మందలించాలి, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేయొద్దు అని చెప్పేసి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, శబాష్ ఇలాగే చేయాలని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా తప్పు. కేవలం ఇతను ఒక్కడే కాదు, గతంలో ఇంకొక పర్సన్ కూడా ఇదే విధంగా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా ఒక షాపులోకి వెళ్ళి షాపు రాసి లేదనో లేకపోతే వాటాలు ఇవ్వలేదని చెప్పేసి అతన్ని కొట్టినటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛావాయువులు పీల్చేస్తున్నారని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది తప్ప ఇంకా కూడా ఇలాంటి మోకలు అనేవి రెచ్చిపోతూనే ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? ఒక స్కూటర్కి సంబంధించి ఓకే బైక్ రెంటల్ తీసుకున్నారు, వేరే వాళ్ళకి ఇతను పూచికత్తుడు, ఇతను కూడా తీసుకోలేదట. అదే చెప్తున్నాడు, ఎవరు పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పూచికత్తుడిని తీసుకున్నాను, అతను వెళ్ళిపోయాడు, నేను చెల్లిస్తానన్నా సరే మాట లేదు అనేటటువంటి వర్షం వినిపిస్తుంది. మరి ఇలా చెప్పినా సరే అంత దారుణం కొట్టాల్సిన అవసరం అంటే వాళ్ళు గంజాయి తాగారా? పోలీసులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు కొట్టేటువంటి సందర్భంలో విచక్షణ కోల్పోయి కొట్టడం, ఒక మనిషిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి కొట్టడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. సో తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి చాలా సమీపంలో ఉంది. ఆయన దాడి చేసినటువంటి ప్రాంతం చాలా సమీపంలో ఉందని కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? అలాగే వీళ్ళందరూ కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సరే కరుణాకర్ రెడ్డి అధికారంలో లేరు, సరే ఆయన అనుచరులు అని చెప్తున్నారు వీళ్ళు. సరే కరుణాకర్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారు? కరుణాకర్ రెడ్డి ద్వారా ఇలాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళని కూటమి నాయకులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అక్కడ ఉండేటటువంటి నాయకులు ఏమన్నా వీళ్ళతోటి లాలూచీ పడ్డారా? ఇంత దారుణమైనటువంటి సంఘటనలు రోజు రోజుకి వెలుగు చూస్తున్నాయి. ఇక వెలుగు చూన్నటువంటి దారుణాలు ఎన్ని ఉన్నాయి? కనీసం అవన్నీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏదో ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేస్తే కొట్టినవి కూడా మాఫీ అయిపోతాయా? ఈయన మాట్లాడుతున్నాడు, ఇంతటి మాట్లాడిచ్చారు, ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, నాకు ట్రోల్ చేయడం మానేసేయండి, నాకు లైఫ్ ఏదో పాడైపోయింది అనేసి. నువ్వు తన్నులు తినేసి ఇబ్బందులు పడితే నీ తల్లిదండ్రులు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో తిరుపతిలో ఆధ్యాత్మిక క్షేత్రంలో అరాచకాలు హెచ్చుమరుతూ ఉన్నటువంటి పరిస్థితి. కరుణాకర్ రెడ్డి గారు అప్పుడప్పుడు బయటకు వస్తారు, ఆధ్యాత్మిక క్షేత్రం పవిత్రత పోతుంది, ఆవులు చనిపోతున్నాయి, ఇక్కడంతా కూడా అన్యాయాలు జరిగిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ అనుచరులకు చెప్పండి ఒక మాట, అయ్యా అరాచకాలు చేయొద్దు, అరాచకాలు చేస్తే నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించను అని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు తీసుకొచ్చేసి ఇంట్లో దాచిపెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అన్నారు, 2.0 చూపిస్తా ఉన్నారు కదా అనేసి ఆయన చెప్పినటువంటి మాటలను దయచేసి పార్టీ క్యాడర్ ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. రప్ప 2.0 అంటే ఏంటి అంటే మాకు అన్యాయం జరిగితే మేము అధికారంలో వస్తే అప్పుడు వాళ్ళని ఇప్పుడు ఏ విధంగా అయితే రెడ్ బుక్ అంటున్నారో ఆ విధంగా మేము కూడా ఏదో ఒక బుక్లో రాసుకొని రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు. కానీ రప్ప అంటే సినిమాలో చూపించినట్టు ఏదైతే గతంలో ఆ పుష్ప సినిమాలో చూపించినట్టు తీసుకెళ్లి గదిలో బంధించి కొట్టడం కాదు. సో మీరు కూడా ఆయన మాట్లాడినట్టు మాటలు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇలాంటి అరాచక శక్తులను, ఇలాంటి అల్లరి మోకల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సినటువంటి బాధ్యత ఆ జిల్లా ఎస్పీ మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.